నెల్లూరు జిల్లా కావలి పట్టణ అభివృద్ధిలో కీలకమైన మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు విస్తరణ పనులకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ముసునూరు ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అధికారులతో కలిసి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 30 కోట్ల వ్యయంతో ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ పూర్తయిన అనంతరం ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కావలి పట్టణానికి తలమానికమైనది సినిమా హాల్ రోడ్డు. అది దాన్ని ఒక మన హెరిటేజ్ లెక్క. ఎందుకంటే కావలికి పాతూరు ఎంతో సినిమా హాల్ రోడ్డు కూడా అంతే. కాబట్టి దానికి కావలి ట్రంక్ రోడ్డు ఎంత ఎడల్పు ఉందో అంతటి ఎడల్పు ఉన్నటువంటి రోడ్డుని 18 మీటర్ల సిమెంట్ రోడ్డుని ఈరోజు వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి మానస థియేటర్ వరకు ఇరిగేషన్ కాలువ పైన కవర్ స్లాబులు వేసి 18 మీటర్ల సిమెంట్ రోడ్డు కావలిలో కాదు కదా, బహుశా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఆ రోడ్డు వేసి తీరుతున్నాం. ఇప్పటికే 1,30,00,000 రూపాయలు నిధులు వెచ్చించే టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టర్లు వేయటం కూడా జరుగుతుంది. మళ్ళీ 50 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ అయింది. ఇంకొక 45 లక్షల రూపాయలు ఈ రోజున మన బిఎంఆర్ గారు, మన వేద మస్తానరావు గారిని ఈరోజు 45 లక్షల రూపాయలు అడుగున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇంకొక 45 లక్షల రూపాయలు అడుగున్నాం. ఈ రోజున పోలేరు కలుగోలమ్మ గుడి వరకు ఆ ప్రాంతం అంతా కూడా ఉంటే, ఎందుకంటే నిద్రలేసి బేలుదారులు ఉండేటువంటి ప్రాంతం, నిద్రలేసి సినిమాలకు పోయేటువంటి ప్రాంతం, ఉత్సవాలు జరిగే ప్రాంతం, కావలి అన్నిటికీ సెంటర్గా ఉన్నటువంటి తలమానికమైనటువంటి ఆ రోడ్డుని 18 మీటర్ల సిమెంట్ రోడ్డుగా వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే కావచ్చు 35, 37 మా రమణ ఇక్కడే ఉన్నాడు, దాదాపు 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అతి తొందరలోనే 37వ వార్డుకి వెళ్ళి కూడా శంకుస్థాపన చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రళయ కవరి మల్లికార్జున కావచ్చు, సితారి శ్రీనివాసులు కావచ్చు, రాఘవేంద్ర కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, 39వ వార్డులో కాటం వారి వీధిలో కానీ మిగతా వార్డులో అడిగితే ఆల్రెడీ ఇప్పుడు 39 వార్డుకి 39 లక్షలు మంజూరు చేయడం జరిగింది. మన రఫీ వార్డు 40 వార్డులో కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి చేసి అతి తొందరలోనే కావాలని కనకపట్టిన దిశగా నా వంతుగా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కావలి పట్టణానికి డ్రింకింగ్ వాటర్ ఇంకా చాలా ఇబ్బందికరం ఉంటే 33 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించాం. ఈరోజు మెగా కంపెనీకి వచ్చినాయి. యుఐడిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద 22 కోట్ల రూపాయలు, అదేవిధంగా అమృత్ 2 కింద 13 కోట్ల రూపాయలు, మొత్తం 35 కోట్ల రూపాయలతో ఈ రోజున డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి వర్కులు జరుగుతున్నాయి. అవసరం పార్కులు ఉంటాయి, చిన్న పార్కులు ఉన్నాయి. బిడ్డలను తీసుకుపోయి పిల్లల్ని తీసుకుపోయి తల్లులు రోజేపు ఆడించాలంటే సరైన పార్కులు లేవు. కానీ కావలి మున్సిపాలిటీకి నిధులు లేవు. ఈ సందర్భంగా దాతృతో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. ఎవరైనా పార్కుని అభివృద్ధి చేస్తానంటే మీ తల్లిదండ్రుల పేరు కానీ మీ పేరు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కావలి మున్సిపాలిటీ తప్పకుండా దత్తత తీసుకుని ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే కాదు, మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. తప్పకుండా దాతృతో ఉన్నటువంటి వ్యక్తులు ముందుకు వస్తే వారి పేరు మీద పార్కుకి నామకరణం చేసి ఆ పార్కుకి మ్యాక్సిమం ఖర్చు పెట్టగలిగితే 25-30 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టగలరు. కానీ జీవితాంతం డబ్బు ఉన్నవాడు చచ్చిపోతే సంవత్సరం కూడా గుర్తుండదు. కీర్తివంతుడు చచ్చిపోతే జీవితాంతం గుర్తుంటారు. ఈ దేశానికి స్వతంత్ర తెచ్చిన గాంధీ గుర్తున్నాడు. ఈ దేశానికి భూములు అందించిన వినోబా భావే గుర్తున్నాడు. కానీ కోటీశ్వరుడని చచ్చితే ఎవడో కూడా మనకు తెలియదు. కాబట్టి కీర్తి కోసం బతకాలి, త్యాగం కోసం బతకాలి, ఉండూరు కోసం బతకాలి. పోతూ ఏమి ఎత్తుకోపోయేది లేదు కీర్తి తప్ప. ఆ కీర్తి కోసం కావలి అభివృద్ధి కోసం సంఘ సేవకర్తలు కానీ సమాజంలో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళు కూడా ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున నాకు ఇటీవల కాలంలో ఒక పెళ్లిలో కనిపించాడు కనమరులపడి కోటేశ్వరరావు గారు. నేను మొన్న సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళా. అన్న మీ ఇంటికి వస్తున్నానన్న, ఆయన రండి అన్నాడు. నేను చావల రామకృష్ణని తీసుకొని వెళ్ళి మా కావలికి ఒక టౌన్ హాల్ కావాలి. నెల్లూరులో రేపాల లక్ష్మీ నర్సారెడ్డి టౌన్ హాల్ ఉందన్న. అటువంటి టౌన్ హాల్ ఉంటే మీరు జీవితాంతం మనం మహా బతికితే 100 ఏళ్ళు బతుకుతాం. కానీ జీవితాంతం గుర్తుండాలంటే అటువంటి టౌన్ హాల్ నిర్మించమంటే ఇమీడియట్ 2.5 కోట్ల రూపాయలు ఆయన ఇస్తానని ముందుకు వచ్చాడు. ఆయన ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు, ఇంకా డిపిఆర్ ఎత్తుకొని రాలేదు, నువ్వు హైదరాబాద్ వస్తే ఇమీడియట్ కలు నిధులు ఎప్పుడు శంకుస్థాపన చేద్దామని. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.